మన పిల్లలకు మంచిగా లోకల్గానే ఇక్కడనే చదువుకునేటువంటి ఫెసిలిటీస్ కూడా వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీకు ఇంకా గొప్ప రోల్ కూడా ఉంటుంది. దాదాపు 100 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా ఇప్పుడు చేరినారు. త్వరలోనే మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా తెస్తున్నాం. వరంగల్లో 2000 పడకలతో హెల్త్ సిటీ తేబోతా ఉన్నాం. హైదరాబాద్ నలుదిక్కుల 4000 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తేబోతా ఉన్నాం. నిమ్స్లో మరో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తేబోతా ఉన్నాం. ఇట్లా దాదాపు 10,000 పడకలు ఒక సూపర్ స్పెషాలిటీలోనే యాడ్ చేస్తూ ఉన్నాం. నిజంగా 10,000 పడకలు గవర్నమెంట్ సెక్టార్లో సూపర్ స్పెషాలిటీలో రావడం అనేది అసలు ఇండియాలో ఒక హిస్టరీ కాబోతుంది. యునో అసలు ఈ రాష్ట్రంలో గదే ఉస్మానియా, గదే గాంధీ, గదే నిమ్స్, కొత్తగా ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిందా? మీరు ఆలోచించండి. నిజాం పెట్టిన ఉస్మానియా, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన గాంధీ, అప్పుడే నిజాం డొనేట్ చేసిన నిమ్స్ తప్ప ఒక్క కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మన స్టేట్లో రాలేకపోయింది. పెరుగుతున్న ప్రజలు, కొత్తగా వస్తున్న రోగాలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు ఆలోచించలేకపోయినాయి. కానీ ఈరోజు భవిష్యత్తులో కరోనా లాంటి ఎలాంటి విపత్తు వచ్చినా తట్టుకునే ఒక బలమైన శక్తిగా వైద్య ఆరోగ్య రంగంలో బలోపేతం చేయడానికి ఒక సూపర్ స్పెషాలిటీలో 10,000 పడకలు యాడ్ చేయబోతా ఉన్నాం. వరంగల్ హెల్త్ సిటీ ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా 2023 ఎండింగ్ కల్లా వరంగల్ హెల్త్ సిటీని ఉపయోగంలోకి తెచ్చి ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం. ఎల్బీ నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ, గచ్చిబౌలి కానీ, అల్వాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు కూడా చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో మీ సేవలు రేపు ఇక్కడ కూడా వాడుకుంటాం. ఫ్యూచర్లో మీరంతా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. ఈ సూపర్ స్పెషాలిటీ ద్వారా కూడా మనం ప్రజలకు మంచి సేవలు అందించే దిశగా కూడా ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో కేవలం 17,000 పడకలు ఉండేది. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో 17,000 బెడ్స్ ఉండేది. ఈరోజు మన బెడ్స్ కెపాసిటీ వి హావ్ డబుల్డ్. 34,000 పడకలు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఈ 10,000 సూపర్ స్పెషాలిటీ, ఈ కొత్తగా ఇచ్చిన మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ కూడా అందుబాటులోకి వస్తే we will be touching 50,000 beds in our state in government sector. అంటే 17,000 పడకలు ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగంలో ఉంటే ఈరోజు 50,000 బెడ్స్ గవర్నమెంట్ సెక్టార్లోనే ఉండబోతున్నాయి. టీచింగ్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్, ఎంసీహెచ్ హాస్పిటల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆల్ టుగెదర్ 50,000 పడకలు పేదలకు వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ రంగంలో తేవడం అనేది ఇది ఒక విప్లవం. ఇది నార్మల్గా అయ్యే పని కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 17,000 పడకలుంటే ఈ 9 ఏళ్లలో 10 ఏళ్లలో దాన్ని 50,000 పడకలు ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగంలో ప్రజలకు సేవ చేయడానికి ఇలా అందుబాటులోకి వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నాం. ఇట్లా అనేక విషయాల్లో మనం చాలా మంచి ప్రోగ్రెస్ తెచ్చుకున్నాం. ఒకప్పుడు అసలు ఐసీయూ బెడ్స్ చాలా తక్కువగా ఉండేది. ఇది 2 డిజిట్ 3 డిజిట్లో ఐసీయూ బెడ్స్ ఉంటే ఇప్పుడు 4 డిజిట్కి వెళ్ళిపోయినాం. ఐసీయూ బెడ్స్ పెంచినాం. ఆక్సిజన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్. ఒకప్పుడు కేవలం మన రాష్ట్రంలో ఆక్సిజన్ ఫెసిలిటీ 1,400 పడకలకు ఉంటే ఈరోజు దాదాపు 30,000 పడకలకు ఆక్సిజన్ ఫెసిలిటీ తీసుకొచ్చి కరోనా లాంటి విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా తయారైంది మన రాష్ట్రం. ఇలా అనేక విషయాల్లో ముందుకు పోయినాం. ఓపీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ 4,23,00,000 ఓపీ సేవలు అందిస్తే ఈ సంవత్సరం 4,83,00,000 మందికి ఓపీ సేవలు ఇచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్లో మైనర్ అండ్ మేజర్ సర్జరీస్ లాస్ట్ ఇయర్ 2,57,000 చేస్తే ఈ సంవత్సరం 3,04,000 మైనర్ అండ్ మేజర్ సర్జరీస్ చేసినాం. ఇప్పుడు మా బలం పెరిగింది. మీరు 1000 మంది వచ్చిన తర్వాత మా శక్తి పెరగదా? ఈసారి 3,04,000 కాదు, 4,00,000 మైనర్ అండ్ మేజర్ సర్జరీస్ చేస్తాం పేదలకు. పేదలు ప్రైవేట్లకు పోవద్దు, ప్రభుత్వం మీద నమ్మకం పెంచుకునే విధంగా, పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా మీరు వచ్చింది కనుక మీ శక్తితో ఇంకా ముందుకు పోతామనేటువంటి నమ్మకం నాకు ఉన్నది. ఇట్లా అనేక అంశాల్లో అటు నీతి ఆయోగ్ నుంచి, ఫైనాన్స్ కమిషన్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఎన్నో ప్రశంసలను కూడా తెలంగాణ ప్రభుత్వం పొందింది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ను కూడా బాగా తగ్గించాం. ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది తెలంగాణలో. కొత్తగా మనం మోడర్నైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్, న్యూ ఎంసీహెచ్ హాస్పిటల్స్, ఎక్విప్మెంట్ను స్ట్రెంథెన్ చేసి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ను 92 నుంచి 43కు తగ్గించాం లాస్ట్ 4-5 ఇయర్స్లో. అదేవిధంగా
శిశు మరణాలు కూడా ఆల్మోస్ట్ 39 నుంచి 29కి మనం తగ్గించగలిగాం.